రైతు సోదరులకు నమస్కారం. నేను సూర్యాపేట జిల్లా మోతే మండలం సరావరం గ్రామంలో ఉండటం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మిరప తోటలు పండిస్తూ ఉన్నారు. ఇంత ముందు కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి మిర్చి పండించేటటువంటి రైతులు వారి యొక్క అనుభవాలు మీకు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రామంలో మనం చూస్తున్నటువంటి తోట చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు కలిగి ఉంది. అదేవిధంగా బ్రాంచులతో ఏర్పడి కొమ్మ చివరి వరకు కూడా కాపు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా కాయ చాలా నీట్గా ఉంది. అదేవిధంగా ఆకులు కూడా ముడత లేకుండా మచ్చ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మరి ప్రధానంగా దేశ విదేశాలలో ఎక్కువ డిమాండ్ కలిగినటువంటి పంట మిర్చి పంట. మరి ఆ పంటని ఇంత ఇంత మంచిగా మెయింటైన్ చేసి అధిక దిగుబడి వచ్చే విధంగా అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి రైతు చేయడం అయితే జరిగింది. మరి రైతుతో మాట్లాడి వారి యొక్క అనుభవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న ఏందన్నా ఈ తోట మొత్తం ఎట్లా మెయింటైన్ చేశారు అసలు స్టార్టింగ్ నుంచి కూడా? అంటే చుట్టుపక్కల తోటలో చాలా వాషౌట్ అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం జరిగింది. మరి అసలు వారి తోటకి మీ తోటకి అసలు మధ్య తేడాలు ఏంటి? అసలు ఏం చేశారు దీన్ని? మంచి మంచి మందులు కొట్టినాం, బాగుంది. ఏం మందులు కొట్టారు? అన్ని కంపెనీ మందులే. ఓకే, కంపెనీ మందులు అయితే తీసుకొచ్చి రైతుల సలహాల మేరకు మీరు మందులు కొట్టారు. అవునవును. ఓకే, ఇతనే ఏది వాడారన్న? సఫర్ వాళ్ళు 143 సఫల్ 143 వెరైటీ వాడారా? ఓకే, అంటే ఇప్పుడు చివరి వరకు కూడా ఇప్పటికి కాపు రావడం కానీ ముడత లేకపోవడం కానీ అసలు నల్లి అనే మాట లేకుండా బ్రాంచ్లు ఏర్పడి ఇప్పటి వరకు కూడా కాయలు దిట్టంగా మంచిగా అయితే కనబడతా ఉన్నాయి. దీనికి వెనకున్న రహస్యం ఏంది అసలు? ఇత్తనం తేడా అన్న. ఇత్తనం తేడా ఉందా? ఓకే, ఇత్తనం మంచిగా ఉందా? బాగుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇత్తనం సాగు చేస్తున్నారు? ఈ సంవత్సరం ఇది. ఈ సంవత్సరానా? ఎట్లా అన్నా మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చారా లేకుంటే మామూలుగా మీరే ఇత్తనాలు తీసుకొచ్చి నేల మీద పోసినాం? నేల మీద పోసారా? ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? ఎంతవరకు వేసారు? ఇది ఎకరం మందం వేసినాం అన్న. ఎకరం మందం వేసారా? 10-12 ప్యాకెట్ తెచ్చిన. 10-12 ప్యాకెట్లు ఎకరానికి వచ్చినాయి. ఓకే అన్న, ఇప్పుడు గతంలో మీరు వేసినటువంటి విత్తనానికి మరి ఇప్పుడు మీరు వేసినటువంటి విత్తనానికి అసలు తేడాలు ఏం గమనించారు మీరు? బాగుంది. దగ్గర కాపు కింద నుంచి పైకి మొత్తం ఒకటే యూనిఫామ్ సైజు బాగుంది. ఓకే, ఇప్పుడు కాయ కూడా మనం ఒలిసి చూసినట్లయితే ఖచ్చితంగా 80 నుంచి 100 గింజల వరకు కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఎక్కువ బరువు కనుక వచ్చే అవకాశం కూడా ఉంటది. ఓకే, ఒకసారి ఏరిపించారా అన్న? ఒకసారి ఏరిచ్చారా? అప్పుడు సుమారు ఎంత అయింది? 7-8 క్వింటాలు అయింది. 7-8 క్వింటాలు అయిందా? ఇప్పుడు ఎంత అయ్యే అవకాశం ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? 30 అవుతుంది. 30 క్వింటాలు అవుతుంది. ఓకే, 30 క్వింటాలు. ఏది 5 క్వింటాలు కాకుండా 30 క్వింటాలు అవుతుంది. అంటే మొత్తం 35 క్వింటాలు నమ్మకంగా. ఓకే, ఓకే, తాళ్ళు ఏర్పడటం కానీ ఏమన్నా మచ్చలు ఏర్పడటం కానీ? మచ్చలు లేవు, తాళ్ళ శాతం కూడా లేదు, చాలా తక్కువ. ఒకవేళ గాలి కానీ తుఫాను కానీ అట్లా అన్నిటి తట్టుకునే ఉంది, బాగుంది. ఓకే, ఏదైనా మందులు కొట్టినా కానీ వాటికి కూడా మంచిగా తీసుకుంటుందా? మంచిగా ఉంది. ఓకే, ఉబ్బలేదు, మొత్తం నల్లి కూడా తట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు చెట్టు ఎంత ఎదిగిందో అంత పూత అంత కాయ ఉంది. అవును, కింద నుంచి పైకి మొత్తం యూనిఫామ్ సైజు. ఓకే, కాయ బరువు కానీ మచ్చ లేకుండా ఉంటాం కానీ అన్ని రకాలుగా అయితే నీకు మంచిగా అనిపిస్తుంది అంటూ? మరి పర్ఫెక్ట్గా ఉంది. ఓకే అన్న, ఈ వీడియో చూస్తూ ఒకవేళ ఈ విత్తనం వాడాలి, ఈ విత్తనం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మరి మీరు భరోసా ఇచ్చి ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి మీ తోట చూపించి చెప్పగలుగుతారా? చెప్తాం అన్న. నమ్మకంగా పర్ఫెక్ట్ 100%. ఓకే, నమ్మకంగా వేసుకోవాల్సిందే. 100%.